లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు ఆడియన్స్ బుట్టబొమ్మ అని ముద్దుగా పిలుచుకునే పూజా హెగ్డే ఆఖరిగా తెలుగు సినిమాలో కనిపించింది 2002లోనే. ఆ తర్వాత పూజ ఏ తెలుగు సినిమాలో కూడా కనిపించలేదు. అప్పుడు పూజ నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్లు అవ్వడం, అదే టైంలో పూజ బాలీవుడ్లో ప్రయత్నాలు చేయడం, దానికి తోడు తెలుగులో పూజ ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో పాటు పూజకు టాలీవుడ్లో గ్యాప్ వచ్చింది. అయితే పూజ నుంచి తెలుగులో సినిమాలు రాకపోవడం చాలా పెద్ద చర్చలకే దారితీసింది. పూజకు ఓ మూవీ సెట్స్లో ఇబ్బంది ఎదురైందని కొందరంటే, ఓ హీరోతో వచ్చిన ఈగో క్లాషెస్ వల్ల పూజకు తెలుగులో ఆఫర్లు రావడం లేదని మరికొందరు అంటున్నారు. దానికి తగ్గట్టే పూజ కూడా తెలుగులో కాకుండా తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడం ఆ వార్తలకు బలాన్ని చేకూర్చింది. అయితే రీసెంట్గా తెలుగు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజ తాను తెలుగులో సినిమాలు చేయకపోవడానికి 2 ఏళ్లకు పైగా గ్యాప్ రావడానికి గల కారణాలను అయితే వివరించింది. గతంలో వరుసపెట్టి సినిమాలు చేయడం వల్ల రిజల్ట్ తేడా కొట్టాయని, అందుకే ఇక మీదట జాగ్రత్త పడి మంచి స్క్రిప్ట్ను మాత్రమే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యానని, అందులో భాగంగానే లేట్ అయిందని పూజ అయితే వెల్లడించింది. రెగ్యులర్గా ఉండే కథలు, పాత్రల్లో తాను కనిపించాలనుకోవడం లేదని, ఆడియన్స్కు ఇక మీదట కొత్త పూజని పరిచయం చేయాలనుకుంటున్నానని, కొత్తగా ఉండే పాత్రలు తనకు రాలేదని, తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ రాకపోవడం వల్లే తెలుగు సినిమాల్లో నటించడం లేదని, అది కావాలని తీసుకున్న గ్యాప్ కాదని, అలా వైకుంఠపురంలో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అని, తన విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకొచ్చింది పూజ. మరి ఈ సందర్భంగా తాను తెలుగులో ఒక సినిమాకు సైన్ చేసిన విషయాన్ని కూడా పూజ వెల్లడించింది. తెలుగులో ఒక మంచి లవ్ స్టోరీ చేయబోతున్నానని, మేకర్స్ ఆ సినిమా గురించి అనౌన్స్ చేసే వరకు తానేమి చెప్పలేనని, ఆ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నట్టు పూజ తెలిపింది. మొత్తానికైతే పూజ త్వరలోనే టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని ఆమె మాటల్లో అయితే తేలిపోయింది.